వారంలోపు మరో 40,000 టన్నుల యూరియా రాష్ట్రానికి పంపించేందుకు కేంద్రం అంగీకరించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులు, కార్యదర్శులు, సాగు రంగ నిపుణులతో కలిసి కేంద్రం నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ అగ్రికల్చర్ రబీ క్యాంపెయిన్ 2025ను నిర్వహించింది. హాజరైన మంత్రి తుమ్మల కాన్ఫరెన్స్ లో రబీ సీజన్ కు సంబంధించిన ప్రణాళిక గురించి చర్చించనున్నట్లు వివరించారు. 1968లో చేసిన విత్తన చట్టాన్ని రివైజ్ చేసి వచ్చే పార్లమెంటు సమావేశాల్లో కొత్త చట్టాన్ని ఆమోదించాలని కోరినట్లు తెలిపారు. కేంద్ర ఎరువుల రసాయనాల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్తో సమావేశమైన మంత్రి తుమ్మల వానాకాలం పంటకు సంబంధించి ఇంకా 2 లక్షల టన్నుల లోటు ఉందని వివరించారు. కొత్తగూడెం, వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల గురించి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతోనూ చర్చించినట్లు వివరించారు. ఫర్టిలైజర్స్ సంబంధించి కూడా అనీవెన్గా ఉంది. రేషనలైజ్ చేయకుండా దానివల్ల భూసారం పడిపోతుంది. మీరు కరెక్ట్గా సప్లై చేయలేకపోతున్నారు. ఈ సంవత్సరం రైతాంగానికి ఇబ్బంది వచ్చింది. మీరు ఇంపోర్ట్స్ మీద ఆధారపడ్డారు. ఇండిజినస్ ఫ్యాక్టరీస్ కూడా పనిచేయలేకపోయినాయి. మీరు ఇన్ టైంలో యూరియా సప్లై చేయకపోవడం వల్ల రైతాంగానికి దిగుబడి తగ్గుతుందనే అపోహతోటి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఫర్టిలైజర్ కూడా రేషనలైజ్ చేసి రేట్స్ కూడా కాంప్లెక్స్ ఏమో 1600 నుంచి 1800 దాకా ఉంది. యూరియా కేవలం 266 రూపాయలే ఉండటం, ఈ రకమైనటువంటి వ్యత్యాసం మూలాన డైవర్సిఫికేషన్ తోటి అనేక రకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. దాన్ని రేషనల్ చేయమని చెప్పి అడిగారు.